Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్ ఘటన విషాదాంతంగా ముగిసింది. పైలట్ల శిక్షణలో భాగంగా నిన్న సాయంత్రం గాల్లోకి లేచిన సుఖోయ్ ఫైటర్ జెట్ కాసేపటికే కూలిపోయిందని వాయుసేన అధికారులు ధృవీకరించారు. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 2 పైలట్లు ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించింది. మరణించిన వారిని స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్గా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇక జోర్హాట్ ఎయిర్ బేస్ నుంచి పైలట్ల శిక్షణలో భాగంగా గురువారం సాయంత్రం టేకాఫ్ అయిన ఈ యుద్ధ విమానం కొద్దిసేపటికే రాడార్తో సంబంధాలను కోల్పోయింది. యుద్ధ విమానము జాడ కనిపెట్టేందుకు వాయుసేన గాలింపు చర్యలు చేపట్టింది. చివరకు జోర్హాట్కు 60 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మరణించినటువంటి పైలట్ల కుటుంబాలకు వాయుసేన సంతాపం తెలిపింది. పైలట్ల కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ కష్టకాలంలో వాయుసేన ఆ కుటుంబాలకు అండగా ఉంటుంది అని IAF తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. ఈ ప్రమాదం పైన వాయుసేన ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టుగా తెలిపింది. విమానం కూలిపోవడానికి కారణం సాంకేతిక లోపమా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు దర్యాప్తులో తేలనుంది. ఏదేమైనా కూడా సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయిందనేటువంటి ఘటన నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ట్రైనింగ్ నిమిత్తము ఇక్కడ పైలట్లు తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క విమానం కూలిపోయింది అనేటువంటి విషయం తర్వాత బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇది రాడార్తో సంబంధాలు కోల్పోయినటువంటి తర్వాత అది విమానము ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడైనా క్రాష్ అయిందా, లేకుంటే సేఫ్గా ఎక్కడైనా ల్యాండ్ అయిందా, ఏదైనా అటవీ ప్రాంతంలో ఈ విమానం అక్కడ పడిపోయి ఉంటుంది కావచ్చు అనేటువంటి రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎట్టకేలకు ఈ విమానం పూర్తిగా ధ్వంసమైపోయింది అనేటువంటి విషయం బయటకు వచ్చింది. ఈ యొక్క 60 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఈ యొక్క యుద్ధ విమానం అక్కడ కూలిపోయింది. దీంతో పాటుగా ఆ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి 2 పైలట్లు కూడా అక్కడికక్కడ మరణించినటువంటి దుర్ఘటన అయితే ఏర్పడింది.